తెలంగాణ రాజకీయాలని సెంచరీ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ 100 సీట్లు సాధిస్తుందంటే మా పార్టీ సెంచరీ కొడుతుందంటూ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే గతంలో సెంచరీ పేరుతో ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ కు జనం షాక్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సెంచరీ జపం చేస్తోంది. మరోవైపు కాషాయ పార్టీ కూడా తాము సెంచరీ కొడతామని అంటోంది. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ సెంచరీ కొడుతుంది? తెలంగాణలో సెంచరీ సాధ్యమయ్యే పనేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెంచేశాయి. వచ్చే ఎన్నికల్లో కనీసం 100 సీట్లు గెలవాలని లెక్కలు వేసుకుంటున్నాయి. 100 సీట్లు గెలిచి అసలు ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా, కొత్తగా రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు సెంచరీ మేం కొడుతున్నామంటున్నారు. అయితే ఈ రెండు పార్టీల సెంచరీ డైలాగులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ 100 బొందా అంటూ బాంబు పేల్చారు. అసలు తెలంగాణలో 100 సీట్లు సాధించే ఫీట్ సాధ్యమేనా అన్న చర్చ పొలిటికల్ పరిశీలకులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 100 సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత, తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతానని చెప్పుకొచ్చారు. అటు ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిన పూనారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరగబోతున్నాయి. 119 నియోజకవర్గాలు 153కి పెరగబోతున్నాయి. అటు పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున 60 నుంచి 70 మందే ఎమ్మెల్యేలున్నారు. మరికొద్దిగా కష్టపడితే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా మరో 30 మందిని గెలుచుకుంటే సెంచరీ కొట్టడం అసాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో 10 ఏళ్లు చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే అధికార పార్టీని ప్రతిరోజు టార్గెట్ చేస్తూ సీఎంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో గెలుపుపై వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ఏ సీఎం అయినా చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లు రేవంత్ రెడ్డి లాగా లేకి పనులు చేయలేదన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఛీ అనుకుంటున్నారని అన్నారు కేటీఆర్. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందరా అని చెప్పిన. నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి. కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు? ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా గుర్తున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతాడని దొంగను చూసినట్టు చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను. ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇలాగ ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? ఇటువంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుతా నోరు ఇప్పుతే పాపం ఇళ్ళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. మరోవైపు తెలంగాణలో బీజేపీ కూడా సెంచరీ పాట పాడుతోంది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ చెబుతోంది. కమలం పార్టీ కొత్త చీఫ్ గా రామచందర్ రావు బాధ్యతలు తీసుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వార్లో తాము వెనకబడ్డామని భావించారో ఏమో కానీ తాము కూడా 100 సీట్లు సాధిస్తామని రామచందర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు పార్లమెంట్ లో 8 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే
కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫైర్ బ్రాండ్ లీడర్ కు పార్టీ చీఫ్ పదవి ఇస్తారని ఆ పార్టీ కేడర్ ఆశపడింది. కానీ వారి అంచనాలకు అందని రీతిలో రామచంద్రరావు బాధ్యతలు అప్పగించడంతో సొంత పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. కానీ రామచంద్రరావు మాత్రం తగ్గేదే లేదు, సెంచరీ కొడతామని చెప్పడం మాత్రం ఆసక్తిగా మారింది. మొత్తం మీద 100 సీట్లు గెలవడం అటుంచితే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరో 1-2 నెలల్లో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అయితే రేసులో తాము ఎక్కడా వెనకబడలేదని చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా సెంచరీ అంటోంది. మరోవైపు కమలం పార్టీ సైతం 100 సీట్లలో గెలిచే అధికారం చేపడతామని చెబుతోంది. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియాలంటే మాత్రం మరో 3.5 ఏళ్ల మాత్రం తప్పక ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.